అనంతపూర్లో కేబుల్స్ కి శోభాయాత్ర వాహనం తగిలి విద్యుత్ షాక్ తో 5గురు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. వర్షం కారణంగా కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే ముందు హైటెన్షన్ కేబుల్స్ తగలటం వల్లే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విద్యుత్ శాఖ మాత్రం కేబుల్ టీవీ వైర్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేయడంతో వాటి ద్వారా కరెంట్ షాక్ అయి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు అంటే మెయిన్ రోడ్ వదిలేస్తే ఈ కాలనీస్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి పోల్ కి ఒక 100 నుంచి 200 వైర్లు ఉంటాయండి. అది ఏ కేబుల్ వైరు, ఏది హై టెన్షన్ వైర్ అనే విషయాలు ఎవరికి కూడా తెలియదు, కామన్ పబ్లిక్ కి. ఇది తెలియజేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది అంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ లేదా టీవీ కేబుల్ కనెక్షన్స్ వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం పబ్లిక్ ఇవ్వాలి. లేకపోతే ఈ వర్షాకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. ఒక్కొక్క పోల్ కి ఒక 100 వైర్లు ఉంటాయి. దాంట్లో ఏ వైర్ ఏంటో తెలియని పరిస్థితి. ఇప్పుడు నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో 5 నిండు ప్రాణాలు పోయినాయండి. అంటే ఊరేగింపు లోపల ఆ వైర్ ఏందో తెలియదు, అది కేబుల్ వైర్ అనుకుని సో ఆ కేబుల్ వైర్ టచ్ కావడం వల్ల అది యాక్చువల్గా కేబుల్ వైర్ ఎక్కడి నుంచి వచ్చింది, హై టెన్షన్ వైర్ నుంచి వాలాడుతుంది. ఆ వాలనేటువంటి వైరు జస్ట్ టచ్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి 9 మందిలో 5గురు క్షణాలు చనిపోయారండి. అయితే సిటీలో ఏ కాలనీ చూసినా ఏ గల్లీ చూసినా ఇష్టారాజ్యంగా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఏర్పాటు చేసిన కేబుల్స్ దర్శనమిస్తాయి. ఇంటర్నెట్, కేబుల్ టీవీ ఇలా కుప్పలు తెప్పలుగా ఈ కేబుల్స్ కనిపిస్తుంటాయి. వీటితో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది. ఇక వర్షాకాలంలో వీటి వల్ల కష్టాలు మరింత రెట్టింపవుతుంటాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తున్న